అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. చాలా సంతోషం ఏందంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా, ఏమైనా కార్యక్రమాలైనా, ఏదైనా సరే మన అనాథాశ్రమం చేసుకోవాలని వాళ్ళు భావించి, వాళ్ళు రాకపోయినా కూడా మన ఆశ్రమంలో మన పెద్దవాళ్ళందరూ కూడా మీరు కూడా మంచి భోజనం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నందుకు చాలా సంతోషం. అలాగే ఈరోజు రాము గారు గచ్చిబౌలిలో ఉంటారు. అదృష్టం ఏందంటే తండ్రి కొడుకులిద్దరిది ఒకటే రోజు పెళ్లి రోజు. అది ఎంతో మందికని రాదు అలాగా. ఇవాళ నాన్నగారిది, కొడుకుది కూడా ఇవాళ పెళ్లి రోజు. అయితే వాళ్ళేందంటే రావడం కుదరలేదు. వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు రాము గారు. వాళ్ళేందంటే ఈరోజు టెంపుల్‌కి అది ఎళ్ళడం జరుగుతది. అందువల్ల మేము రాలేము అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లేంటంటే వైకుంఠం గారు చెప్తారు. సార్ పేరు రాము గారు, మేడం పేరు శ్రీ లక్ష్మి గారు, సార్ వాళ్ళ అబ్బాయి పేరు హరీష్ గారు, సార్ వాళ్ళ కోడలు పేరు పూజిత గారు. ఇది చాలా సంతోషం ఏందంటే వాళ్ళు రాకపోయినా గూడా మన ఆశ్రమంలో ఇప్పుడు మన కొత్తగా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయిందని చెప్పాం కదా! దానికి కూడా కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది సార్ వాళ్ళు గూడా. వాళ్ళు 30వ తారీఖున వాళ్ళ మనవడు బర్త్‌డే ఉందంట. ఆ రోజు మేము తప్పకుండా వస్తాం మేము. ఏమనుకోవద్దు అని చెప్పేసనన్నారు. వాళ్ళ పేరు మీద మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంచి భోజనం పెట్టడం జరిగింది. అలాగే మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మీ అబ్బాయి కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీ మనవడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుని మేమందరం కోరుతున్నాము. మరి ఒకసారి మీ అందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మన విజన్ ఇండియా ఫౌండేషన్ తెలియజేస్తూ మీరందరూ కూడా ఇలాగే మన వీడియోని ఆదరిస్తూ ఉంటే మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి అలాగే వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి.